శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వం జీవితాలకు సంబంధించినటువంటి చిరు పుస్తకాలను ప్రచురించి మనందరికీ అందజేసినటువంటి ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ప్రెస్ అకాడమీని అభినందిస్తూ, ముఖ్యంగా నేటి పత్రికా రంగం కావచ్చు, అన్ని వ్యవస్థల్లాగానే దీంట్లో కూడా పెద్ద మార్పులు వచ్చినాయి. రాజకీయ రంగంలో కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ దాంట్లో కావచ్చు, లెజిస్లేచర్లో కావచ్చు. ఎందుకంటే ఈ పుస్తకాలు చదివితే కొంత నైతిక విలువలు, లేకపోతే ఏ విధంగా రాజకీయ నాయకులు ఉండాలా, ఏ విధంగా పాత్రికేయులు ఉండాలా, ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలనేటువంటి దానికి కొంతలో కొంతైనా మార్పు వస్తుందని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ 10 మంది పాత్రికేయుల యొక్క జీవిత విశేషాలు చూసినప్పుడు వాళ్ళు ఏ విధంగా పత్రికల్లో, నేను రాఘవాచార్య గారిని చూశాను, ఆయన విశాలాంధ్ర ఎడిటర్గా ఉన్నటువంటి సందర్భంలో ఇంకా అప్పుడు పత్రికల్లో పక్షపాతం అనేది లేదు. ఇప్పుడు ఆ పక్షపాతం అనేది పత్రికలు కూడా వచ్చింది. ఆ పక్షపాతం కాస్త పక్షపాతంగా మారుతుంది ఆయన కూడా వచ్చింది. ఆయన విశాలాంధ్రలో పనిచేస్తున్నప్పుడు, ఆయన సంపాదకీయం రాయాలన్నప్పుడు మరి ఆ పత్రికా యాజమాన్యం యొక్క భావజాలం ఒకటి ఉంటే, ఆయన వ్యక్తిగత భావజాలం రాస్తే ఇది కరెక్టా కాదా అనేటువంటి క్వశ్చన్ మార్క్తో రాసినటువంటి పరిస్థితి. కానీ ఈనాడు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే పత్రికా యాజమాన్యాలను బట్టే పాత్రికేయులు ప్రచురించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పార్టీలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ పత్రికలు పెట్టుకున్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ పెట్టుకున్నారు, ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకునేటువంటి కార్యక్రమం చూసింది. అదేవిధంగా రానైనటువంటి మార్పులు పత్రికలు చదివేటువంటి మన పాఠకుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది. దాంతో పత్రికా రంగం నుంచి ఒకవైపు టీవీ ఛానల్స్ వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు టీవీ ఛానల్స్ పరిస్థితి కూడా బాగాలేదు. ఎందుకంటే అంతా డిజిటల్ వైపు వెళ్ళిపోయినారు. యూట్యూబ్, వాట్సాప్, రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మరి వాళ్ళ ఏ నిమిషానికి ఆ నిమిషం చూసుకునేటువంటి పని. కానీ నాలాంటి వాళ్ళకి మాత్రం పత్రిక చదువుతూనే సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే దాంతో చాలా డీటెయిల్గా చదువుకునేటువంటి అవకాశం ఉంది. సమగ్రంగా సమాచారాన్ని మనం పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, బడ్జెట్ పుస్తకాలు ఇస్తారు, కానీ మా పార్లమెంట్ సభ్యులు చదవరు, మా శాసనసభ్యులు ఇవ్వరు కూడా చదవరు. అర్థం కూడా కాదు, వాస్తవంగా చెప్పాలి. కాబట్టి రాష్ట్రపతి ప్రసంగం అయినా కానీ, లేకపోతే బడ్జెట్లో గవర్నర్ గారు రాష్ట్ర శాసనసభకు వచ్చినప్పుడు ఉభయ సభలు చేసి మాట్లాడే సందర్భంలో వచ్చేటువంటి ఆ ప్రసంగ పాఠాన్నే మేము తలమానికంగా తీసుకొని దాంట్లో ఉన్నటువంటి అంశాలను చూస్తాం. తర్వాత ఇంకేదైనా శాఖల వారీగా పద్ధతులకు దానికి కేటాయించినటువంటి డబ్బులకు చూడాలన్నప్పుడు మాత్రమే లోపలికి పోయి అవి చూసేటువంటి పరిస్థితి. అయితే కేంద్ర బడ్జెట్లు కానీ రాష్ట్ర బడ్జెట్లు కానీ ఇంతకుముందు ఎదురు చూసినట్టుగా ఇప్పుడు లేదు. ఎందుకంటే ట్యాక్సేషన్ అన్నీ కూడా ఎప్పుడు పడితే ఎప్పుడు అవుతూ ఉన్నాయి. కాబట్టి కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం వస్తుంది, ఏం పోతుంది అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి పని లేకుండా ఇవాళ బడ్జెట్ ప్రజెంటేషన్ జరుగుతాం. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేసేది ఏంటంటే, ఈ మోనోగ్రఫీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో నేటి తరం పాత్రికేయులకు ఒక దిక్సూచి లాంటివి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎందుకంటే దీంట్లో వాళ్ళ యొక్క భావజాలం, వారు నిర్వహించినటువంటి పాత్ర, వారికి ఉన్నటువంటి అనుభవాలు,
ఇవన్నీ కూడా నేటి తరం పాత్రికేయులకు దిక్సూచిగా ఒక మార్గదర్శిగా ఉండడానికి మంచి కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థలో కావచ్చు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కావచ్చు, పత్రికా వ్యవస్థలో కావచ్చు, వాస్తవాలుగా చెప్పడం అనేది చాలా కష్టమైనటువంటి పనిగా ఉంటుంది. కాబట్టి మనమైనా కొంతైనా సరే ఈ మార్పు తెచ్చేదానికి ఎక్కడో ఒక దగ్గర ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమందికైనా ఆత్మావలోకనంలో కొంతవరకైనా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని నేను భావిస్తూ, మరి ఈరోజు ఎవరైతే పాత్రికేయ వృత్తిలో పనిచేస్తూ మరణించినటువంటి కుటుంబాలకు ప్రెస్ అకాడమీ ₹1,00,000 ఇచ్చే కార్యక్రమం కానీ, 5,000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఒక మంచి కార్యక్రమం. ఇది నిజంగా కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలంటే గతంలో వాళ్ళకి ఏం గ్యారెంటీ లేకపోయేటువంటిది. ఇవాళ ప్రెస్ అకాడమీ వాళ్ళకు నమ్మకాన్ని కలిగించి మేము ఉన్నాము, మేము వెనకాల అనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగించినటువంటి సందర్భంగా ప్రెస్ అకాడమీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకునేటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక